గౌరవ బీజేపీ పార్టీని గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టాసాంగ్ తిట్టారు కదా. మరి మీరు ఇప్పుడు ఎక్కడికి పోతారు? మీరు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీరు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా మీకు అండగా ఉండదు. ఇక్కడ నిన్న శాసనసభలో జరిగిన చర్చల్లో శాసనసభకు నాయకత్వం వహిస్తున్న పార్టీలు ఎన్నో అన్ని సపోర్ట్ చేసినాయి. ఎంఐఎం తొందరగా చేయి ఇప్పటికే లేట్ అన్నది, సిపిఐ తొందరగా చేయి లేట్ అన్నది, బీఆర్ఎస్ ఇప్పటికే ఆలస్యమైంది అన్నది, బీజేపీ ఆలస్యమైంది అన్నది, కాంగ్రెస్ మేమే చేస్తామని అన్నది. ఇక మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకొని చూద్దాం. మీ మాటకు విలువ లేదు. కారణం ఏంటంటే మీరు దోసుకునే వాళ్ళని అర్థమైపోయింది అందరికీ. మీ మాటలకు విలువ లేదు, మీరు దోసుకునే వాళ్ళందరూ అర్థమైపోయింది. అదే సమయంలో వర్గీకరణ పోరాటాన్ని అణచడానికి ప్రయత్నం చేసిండు కదా, వర్గీకరణ పోరాటాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు కదా. మాదిగ జాతికి వర్గీకరణ కోరుకునే శక్తులకు వర్గీకరణ వ్యతిరేకించే మాలలు క్షమాపణలు చెప్పాలా? వర్గీకరణ వ్యతిరేకించే మాలలకు క్షమాపణ చెప్పాలని మీ తప్పని. ఎందుకు క్షమాపణ చెప్పాలంటున్నానంటే మేము వర్గీకరణ కోరుకునే పోరాటంలో మాలల చేత చంపబడ్డాం. మాల స్వార్థపరులు మాదిగ దండోర ఉద్యమకారులను చంపారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. మాలమానాడు కార్యకర్తలు నాయకుల చేత మేము దాడులకు గురైనాం. సాధారణ మాదిగ కార్యకర్తల నుంచి మొదలుకుంటే నా వరకు వాళ్ళ చేతిలో దాడులకు గురైనాం. అవమానాలు పడ్డాం, బెదిరింపులకు గురైనాం, దాడులకు గురైనాం, వాళ్ళ చేతిలో చంపబడ్డాం. ఇప్పుడు న్యాయమే గెలిచింది, అంతిమంగా న్యాయమే గెలిచింది. ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది, హత్యలు చేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది, బెదిరించిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. ఓకే, వర్గీకరణ ఎట్లా జరుగుతుందో చూస్తామని వేదికల మీద తొడలు కొట్టిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది, మీసాలు మెలేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. తొక్కుకుంటా పోతాం, వర్గీకరణ కోరితే తొక్కుకుంటా పోతాం అన్నోళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. వర్గీకరణ కోరుకుంటే కృష్ణమాదిగ లాంటి వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమన్నోళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? న్యాయమైన పోరాటం మీద ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, బెదిరించిన వాళ్ళే మాదిగలకు ఉద్యమానికి క్షమాపణ చెప్పాలా. బహుశా వాళ్ళకు క్షమాపణ చెప్పే అంత నీతి నిజాయితీ లేదు, వాళ్ళకు స్వార్థం తప్ప. ఇక్కడ కారం చెడులో మాదిగలు చంపబడితే దానికి నాయకత్వం వహించింది మాల నాయకులు. చుండూరులో చంపబడితే మాదిగలు చంపబడితే దానికి నాయకత్వం వహించింది మాలలు. మరి లక్ష్మీపేటలో మాలలు చంపబడితే దానికి న్యాయం జరగాలని పోరాటంలో నాయకత్వం వహించింది మాదిగ దండోరే. నీకు కష్టం వచ్చినప్పుడు మేము కూడా ఉన్నాం, మీరు ఇబ్బందులు పడ్డప్పుడు మేము కూడా ఉన్నాం, అవమానాలు పడ్డప్పుడు మేము కూడా ఉన్నాం, బెదిరింపులు గురైనప్పుడు మేము కూడా ఉన్నాం. ఇక్కడ కొంతమంది దళిత నాయకులు ఆనాడేదో దళితుల కోసం నడిచినమని చెప్పిన నాయకులు ఇంత వివాదం ఇంట్లో జరుగుతుంటే, ఇంత ఘర్షణ జరుగుతుంటే, తెలుగు నేల మీద ఇంత ఘర్షణ పుట్టే వాతావరణం ఉంటే ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అని చెప్పి బహిరంగ మాట్లాడే నిజాయితీ లేని వాళ్లకు ఎవరు క్షమాపణ చెప్పాల్సిన కర్మ లేదు, వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలా. ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలా. ఏడ పడుకున్నారు ఈ దళిత లీడర్లు? ఏ ఇంట్లో పడుకున్నారు? ఏ బంగ్లాలో పడుకున్నారు? తెలుగు నేల మీద 30 ఏళ్ల ఉద్యమం జరుగుతుంటే, న్యాయమని అన్ని పార్టీలు ఒప్పుకుంటే, న్యాయమని కమిషన్లు ఒప్పుకుంటే, న్యాయమని రాష్ట్రపతులు ఒప్పుకుంటే, వర్గీకరణ న్యాయమని ప్రధానమంత్రులు ఒప్పుకుంటే, వర్గీకరణ న్యాయమని సుప్రీంకోర్టులు ఒప్పుకుంటే, 58 కులాల్లో
59 కులాల్లో 58 దళిత కులాలు న్యాయమని ఒప్పుకుంటే వర్గీకరణ వ్యతిరేకించే మాలల్ని తప్పని మాలలకు నాయకత్వం వహించే లీడర్లకు సోయి లేకుండా పోతే మరి దళితులకు నాయకత్వం వహించినామని చెప్పే ఆ లీడర్లు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారు? దళితులకు మేము నాయకులం అని చెప్పి గతంలో మాట్లాడిన లీడర్లు ఎందుకు ఇంట్లో పడుకున్నారు? అంటే న్యాయాన్ని సమర్థించలేని స్వార్థపరులు కాబట్టి మౌనంగా ఉన్నారు. అట్లాంటి స్వార్థపరులకు ఎవరికైనా మాదిగ జాతి బిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలి. ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా దళితుల్లోనే 3 అతిపెద్ద జనాభా గల నా నేత కాని వర్గానికి ప్రత్యేక గ్రూప్ కేటాయించడంలో మహర్లను కలిపి ఇంకో 2, 3, 4, 5 కులాలను కలిపి ప్రత్యేక గ్రూప్ కేటాయించడంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే నా నేత కాని వర్గం పక్షాన్ని నిలబడే పోరాటం చేసే బాధ్యత మేము తీసుకుంటామనేసి కూడా గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు.